ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్న వాళ్ళు నడుకుంటూ రావడం తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తుంది. అది కాస్త రోడ్ పైన ఉన్న గార్డర్స్, ఎలక్ట్రిక్ పోల్స్, ఎలక్ట్రిక్ వైర్స్ ని డ్యామేజ్ ని గురి చేస్తా ఉన్నాయి. అలానే ఏంటంటే ప్రయర్ గా ఇంటిమేషన్ లేకుండా 6 అవర్స్ 7 అవర్స్ లైట్స్ అనేది తీయడం జరుగుతుంది. దానివల్ల వృద్ధులు కానీ, హార్ట్ పేషెంట్స్ కానీ బయట చాలా మంది మాత్రం చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ప్రయర్ గా ఇన్ఫర్మేషన్ లేకుండా, ప్రయర్ గా ఒక పేపర్ యాడ్ లేకుండా, ప్రయర్ గా ఏది లేకుండా ఇట్లా ఇమీడియట్ గా వాళ్ళకి నచ్చినట్టు, వాళ్ళకి తోచినట్టు డిపార్ట్మెంట్ వివరిస్తున్నారు. దానివల్ల ఎలక్ట్రిక్ దీపాలు వెలగడం లేదు. ఆ విద్యుత్ దీపాలు వెలగడం లేకపోవడంతో చాలా మంది వృద్ధులు, స్థానికులు, అలానే పాదచారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ దీపాలు వెలగకపోవడం కారణంతో దొంగతనాలు జరగడం, చైన్ స్నాచింగ్ జరగడం, అసాంఘిక చర్యలు జరగడానికి ఆస్కారం చాలా ఉంది. జిహెచ్ఎంసీ అధికారులు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదు. దీని మీద మేయర్ గారు, జిహెచ్ఎంసీ కమిషనర్ గారు వెంటనే స్పందించి దీని మీద తగిన చర్యలు తీసుకొని వీధి దీపాలు వెలిగేటట్టు చూడాలి, తీసుకోవాలి. అలానే వెలుగని విద్యుత్ దీపాలు కానీ, ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కానీ రిపేర్ అయ్యేటట్టు సంబంధిత శాఖ అధికారులు ఆర్డర్స్ పాస్ చేయాలని చెప్పేసి ఈ మీడియా ముఖంగా మేము కోరుకుంటున్నాము. లేని పక్షంలో స్థానికులందరూ కలిసి, మేమంతా కలిసి జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ లో మేము పెద్ద ఎత్తున ధర్నాకు అనేది దిగతామని చెప్పి మీడియా ముఖంగా మేము అందరినీ హెచ్చరిస్తున్నాము. సో కావున వీలైనంత మట్టుకు ఎంత తొందరగా అయితే అంత తొందరగా చేసేటట్టు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము అందరినీ కోరుకుంటున్నాం. వెలిగేటట్టు చూడాలి, తీసుకోవాలి. అలానే వెలుగని విద్యుత్ దీపాలు కానీ, ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కానీ రిపేర్ అయ్యేటట్టు సంబంధిత శాఖ అధికారులు ఆర్డర్స్ పాస్ చేయాలని చెప్పేసి ఈ మీడియా ముఖంగా మేము కోరుకుంటున్నాము. లేని పక్షంలో స్థానికులందరూ కలిసి, మేమంతా కలిసి జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ లో మేము పెద్ద ఎత్తున ధర్నాకు అనేది దిగతామని చెప్పి మీడియా ముఖంగా మేము అందరినీ హెచ్చరిస్తున్నాము. సో